ఆన్సర్ వచ్చేది. సో అలా ప్రతి పేపర్ చేసేవాళ్ళం. అలా 3 months చేసాం. 3 months చేసిన తర్వాత ఎగ్జామ్లోకి వెళ్ళగానే యాజ్ యూజువల్గా పేపర్ మాత్రం మనం అనుకున్న టైం ఉండదు. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళి అప్పుడే టెన్షన్, జిఎస్ పేపర్ ఫస్ట్ జిఎస్ ఉంటుంది. వెళ్ళి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ క్వశ్చన్ చూసాం. లార్డ్ కర్జన్కి జవహర్లాల్ నెహ్రూకి సంబంధం ఉంది, ఇన్స్పైట్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ టైం అని ఇచ్చాడు క్వశ్చన్. నేను వెంటనే రెండో క్వశ్చన్ చూడలేదు, ఎందుకంటే అప్పట్లో 2 క్వశ్చన్లు ఉండేవి, ఖచ్చితంగా ఒకటి రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే అర్థమైపోయింది ఇక రెండో క్వశ్చన్ ఎలా ఉన్నా రాయాలి. సో అందుకని ఏంటంటే వెళ్ళగానే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో మనకు వచ్చిన క్వశ్చన్లు ఉంటాయి. ఉదాహరణకి అప్పుడు జాగ్రఫీలో స్టార్ట్ చేశాను నేను. జాగ్రఫీలో నర్మదా అండ్ తపతి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయినప్పటికీ డెల్టా ఫామ్ లేదు. అది మనం 10th లో చదువుకుంటాం, 9th లోనూ 10th లోనూ వస్తుంటారు. సో ఒక డయాగ్రామ్ గీసేసి ఆ రివర్స్ కూడా చేసేసి మొత్తం పాయింట్స్ రాసేసాం. ఎందుకు డెల్టా ఫామ్ 1 2 3 4 5 రీజన్స్ అంతే, అంతేగాని చాలా రివర్స్ ఉన్నాయి అవన్నీ అడగలేదు మనల్ని. సో ఓన్లీ టు ది పాయింట్. ఎందుకంటే ఎగ్జామ్లో 300 మార్క్స్, ఇప్పుడు 250 మార్క్స్ ఉంటుంది. 250 మార్క్స్లో వచ్చింది బాగా రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళగానే వచ్చిందంతా రాసేస్తారు. ఒకవేళ అడగాలనుకోండి వాళ్ళు అడిగేవారు. ఎగ్జామ్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ అడిగారంటే అదే రాయాలి. యూపీఎస్సీ ఇప్పుడు మార్కులు చూడండి, ఈ సంవత్సరం మార్క్స్ కూడా తక్కువ ఉన్నాయి. కారణం ఏమవుతుందంటే టు ది పాయింట్ ఉంటేనే మార్కులు ఇస్తున్నారు, టు ది పాయింట్ లేకపోతే 0 వస్తున్నాయి. చాలా పేపర్లో పేపర్ 1 కానీ ఈ పబ్బాడ్లో చూసాను నేను, స్కోర్లు చూస్తే అన్నీ 50 60 70 అలాగే ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందంటే ఎగ్జామ్ మనం ఆన్సర్ రాసే ముందు ఒకసారి ఏం రాయిపోతున్నాం అన్నది ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకుండి దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి ఆన్సర్లోకి, అప్పుడు మార్కులు ఎక్కువ వస్తాయి. ఎస్ఐ ఉంది. ఎస్ఐకి సంబంధించి ఇంతకుముందు బాలత గారు చాలా బాగా చెప్పారు. ఎస్ఐ సిలబస్ జనరల్ స్టడీస్ చదివితే కవర్ అయిపోతుంది కదా, మార్కులు వచ్చేస్తాయి కదా అనే ఫీలింగ్లో ఉంటాం. కానీ ఎస్ఐ అనేది లాజికల్గా అంటే ఒక 2 hours పాటు మనం ఒక ఎస్ఐ రాస్తున్నాము అంటే మనం ఏం థింక్ చేస్తున్నాం అనేది ఆ పేపర్లో కనపడాలి. ఉదాహరణకు మేము అడిగినప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండో యూఎస్ న్యూక్లియర్ డీలర్ గారు, దానికంటే ముందు ఒక 4 essays ప్రాక్టీస్ చేశాము. మా రూమ్మేట్స్ ముగ్గురు ఏమనుకుండేవాళ్ళం అంటే ఇంటెలిజెన్స్తో ఎగ్జామ్ రాదు, అందరూ ఇంటెలిజెన్స్, ఓన్లీ హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత హార్డ్ వర్క్తో ఎగ్జామ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 4 essays ప్రాక్టీస్ చేశాం. 4 essays ప్రాక్టీస్ చేసినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే ఫస్ట్ క్వశ్చన్స్ రాయండి, క్వశ్చన్స్ రాసి ఆన్సర్ చేస్తే మార్కులు వస్తాయి. కొంతమంది ఏమో పాయింట్ వైజ్ రాస్తే మార్కులు వస్తాయి, కొంతమంది ఏమో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ పెడితే మార్కులు వస్తాయి, కొంతమంది ఫ్యాక్ట్స్ పెడితే మార్కులు వస్తాయి. మేము ముగ్గురు రూమ్మేట్లు మొత్తం ప్రిపేర్ అయినప్పుడు ఒక స్ట్రాటజీ ఎవాల్వ్ అయింది. ఏం చేసామంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనకు 4 essays ఇస్తే ఎన్ని రావు ఫస్ట్ అంటే ఎన్నిట్లో మనం రాయలేం, కనీసం ఒక 5-6 పేజీలు కూడా రాయలేని ఎస్ఐలు ఏంటి అవి డిలీట్ చేసాం. డిలీట్ చేసిన తర్వాత బాగా వచ్చింది ఏంటి. సో అప్పుడు నేను చూసినప్పుడు ఇండో యూఎస్ న్యూక్లియర్ డీల్ బాగా వచ్చింది. సో ఆ టాపిక్ తీసుకున్నాం. ఎగ్జామినర్ మనకు చాయిస్ ఇస్తున్నాడు అంటే మనకు బాగా వచ్చింది రాయాలి. సో తీసుకున్న తర్వాత జస్ట్ ఒక ఎడిషనల్ షీట్ తీసుకున్నాం. ఎడిషనల్ షీట్ తీసుకోండి, ప్రతి ఎడిషనల్ షీట్ ఫస్ట్ పైన జిఎస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్స్ పెట్టాం. అంటే ఉదాహరణకి ఫస్ట్ పేజ్లో హిస్టరీ, సెకండ్ పేజ్లో జాగ్రఫీ, థర్డ్ పేజ్లో పాలిటీ, 4th పేజ్లో సోషల్ ఇష్యూస్, 5th పేజ్లో ఎకానమీ, 6th పేజ్లో ఇండియా వరల్డ్, 7th పేజ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, 8th పేజ్లో స్టాటిస్టిక్స్. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచించడం మొదలెట్టాం. ఏ ఐడియా వస్తే ఆ ఐడియా ఏ హెడ్డింగ్లోకి వెళ్తుందో ఆ హెడ్డింగ్లో పెట్టాం. ఉదాహరణకి ఈ డీలో ఏముంది, డీల్ ఈజ్ నథింగ్ బట్ పాలిటీకి సంబంధించిన ఇష్యూ. సో పాలిటీలో పాయింట్స్ అన్ని రాసుకున్నాం. సో ఇంకొకసారి ఆలోచిస్తే న్యూక్లియర్ పవర్ ఎందుకు, సో సైన్స్లోకి వెళ్ళింది. సో హెడ్డింగ్స్ అక్కడ పెట్టాం. సో న్యూక్లియర్ పవర్ ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది అంటే ఎందుకు, వై నాట్ హైడ్రో, వై నాట్ థెర్మల్. సో దానికి సంబంధించి జాగ్రఫికల్గా ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ థెర్మల్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, కోల్ ఎక్కడ ఉంది, అవన్నీ జాగ్రఫీ దాంట్లో లొకేట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ని డీల్స్ ఉండగా ఓన్లీ ఇండో యూఎస్ న్యూక్లియర్ డీల్ ఎందుకు అడిగాడు అంటే సో ఆ రకంగా ఆలోచించినప్పుడు హిస్టరీకల్గా మొత్తం రాసుకుంటా పోయాం.
సో మొత్తం ఇదంతా ఒక 40 minutes ఆలోచించాము. మొత్తం జిఎస్లో ఉన్న అన్ని పాయింట్లు కవర్ అయ్యేటట్టు. సో నెక్స్ట్ మెయిన్ ఎస్సే రాయాలి. మెయిన్ ఎస్సే రాసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఆ 4 ఇష్యూలే ఎందుకు ఇచ్చాడు ఎగ్జామినర్ అంటే సంథింగ్ ఆ టైంలో ఏదో జరుగుతుంది, లేకపోతే ఇవ్వరు. సో అది ఆలోచించినప్పుడు వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ద టాపిక్ అని దాంతో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఎస్ఏ రాయాలనుకుంటున్నామో దాన్ని క్వశ్చన్స్ ఫామ్లో రాసాం. ఏం రాసామంటే ఫస్ట్ అసలు డీల్ అంటే ఏంటి, ఎన్నో డీల్స్ జరుగుతూ ఉండగా ఇండోనేషియన్ న్యూక్లియర్ డీల్ మీద ఎందుకు చర్చ జరుగుతుంది, చర్చ జరుగుతుంది కరెక్టే, అది కరెక్టా కాదా అని చెప్పాలంటే మనకి అసలు డీల్లో ఏముంది, దానివల్ల భారతదేశానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, దీనివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలా ఉంటుంది, పవర్ సినారియో ఎలా ఉంది, అవన్నీ రాయాలి. రాసిన తర్వాత ఏదైనా అప్రహెన్షన్స్ ఉన్నాయా, సో అవన్నీ క్వశ్చన్స్ రూపంలో రాసి ఒక్కొక్క దానికి ఆన్సర్ చేసుకుంటూ మనం ఇంతకుముందు అడిషనల్ షీట్ తీసుకున్నాం కదా, ఆ షీట్లో ఉన్నదంతా రిలవెంట్ పాయింట్లన్నీ అందులో ట్రాన్స్లేట్ చేసుకుంటూ వెళ్ళాం. సో అది ఒక 4 ఎస్ఏలు ప్రాక్టీస్ చేస్తాం ఇదే టైప్లో. సో నాకు అంతకుముందు ఎస్ఏ రాసినప్పుడు ఎప్పుడు 110 అలా వచ్చేది 200కి అప్పుడు, కానీ ఆ సంవత్సరం 135 వచ్చింది. బికాజ్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జిఎస్లో స్టాండర్డ్ పుస్తకాలే చదవండి. అండ్ మోర్ ఓవర్ ఒక టాపిక్ మీద ఎక్కువ పుస్తకాలు చదవక్కర్లేదు. ఇప్పుడు ఒకసారి లక్ష్మీకాంత్ చదువుతున్నారు అనుకోండి, క్వాలిటీ లక్ష్మీకాంత్ బేస్ చేసుకోండి. లక్ష్మీకాంత్ చదవండి, ఎక్కడన్నా మంచి టాపిక్ మంచిది ఎక్కడన్నా వచ్చిందనుకోండి ఆ టాపిక్ వరకే వెళ్ళండి. ఎందుకంటే ఎగ్జామ్లో మనం అన్ని పుస్తకాలు చదివి అక్కడికి వెళ్ళి అన్ని ట్రాన్స్లేట్ చేయలేము, టైం దొరకదు. అలాగే ఆప్షనల్స్ విషయానికి వచ్చామనుకోండి, చాలామంది అడుగుతున్నారు నాకు తెలుగు లిటరేచర్ తీసుకోమా లేదంటే పబ్బాట జాగ్రఫీ సిలబస్లో కవర్ అవుతుంది అది తీసుకోమని. ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఒక 10 days ఆర్ 15 days బోర్ కొట్టకుండా చదవగలుగుతారు ఆ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు స్కోర్ ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా స్కోర్ వస్తుందంటారు, యూపీఎస్సీకి అదేం ఉండదండి. చాలామంది ఏం చెప్తారంటే ఈసారి ఒకసారి ఆప్షనల్ని తక్కువ వచ్చింది, రెండోసారి ఇంకో ఆప్షనల్కి ఎక్కువ వస్తుందని. అదేం ఉండదు. ఎందుకంటే సార్ కూడా నాకు తెలిసి సార్ కూడా క్లియర్ చేస్తారు. నేను ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథ్స్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ స్కోరింగే కాదు. అప్పుడు కూడా ఇలాగ ఒక సెషన్కి వచ్చినప్పుడు అప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు అందరూ చెప్పారు, అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయింది నాకు, మీరు సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకుంటే క్లియర్ కాదు, అనవసరంగా మీ టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ నాకు మ్యాథ్స్ ఆర్ ఎలక్ట్రికల్ నేను ఎన్ని నెలలైనా చదవగలను, బోర్ కొట్టదు. సో అందుకని అది తీసుకున్నా, ఇష్టం ఉంది సబ్జెక్ట్ మీద. సెకండ్ ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ అవైలబిలిటీ ఉంటుంది. థర్డ్ నాకు మీ ఇంకొక క్రైటీరియా ఏంటంటే ఈ 2 సబ్జెక్టులోనూ లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు పబ్బాట్ తీసుకున్నాను అనుకోండి, నేను ఒకటి చదువుతాను నాకు అర్థమవుతుంది, ఒకటి ఎగ్జామ్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో రాసినప్పుడు ఇంకొకటి రాసి వస్తాను. సో అక్కడ ఫైనల్లో మార్కులు వచ్చేటప్పటికి మనకి తక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు తక్కువ వచ్చిందనే దానికి అర్థం ఉండదు. అందుకని మ్యాథ్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంగ్వేజ్తో సంబంధం ఉంటుంది. ఎలక్ట్రికల్ ఉందనుకోండి డెరివేషన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, థియరీ ఉంటే అది కూడా తెలిసిందే ఉంటుంది. సో అందుకని ఆ 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలో లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ కూడా మార్క్స్ ఏం రాదు. అంటే 10th వరకు తెలుగు మీడియం, పాలిటెక్నిక్ చేశాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను. మనం ఏంటంటే ఆ మార్క్స్ ఓరియంటెడ్ అయిపోయింది ఎడ్యుకేషన్ మొత్తం. ఎన్ని వచ్చినాయి మార్కులు అదే ఉంటుంది తప్ప ఒక్కసారి కూడా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఐఏఎస్సీ బెంగళూరులో చదివినప్పుడు కూడా చుట్టూ తెలుగు వాళ్ళే ఉండేవారు, ఎప్పుడు తెలుగులో మాట్లాడుకుంటూ ఉండేవారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందరూ ఏం హైప్ క్రియేట్ చేస్తారంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ అంటే ఇంక అసలు వెళ్ళగానే ఎక్కడెక్కడియో క్వశ్చన్స్ అడిగేస్తారు, ఏదేదో అడుగుతారు, చెప్పలేము అనేది ఉంటుంది. కానీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఫస్ట్ బేసిక్గా మనం రాసిన ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అందులోనే అడుగుతారు, స్ట్రైట్గా అదే అడుగుతారు. మనం అది ప్రిపేర్ అవ్వకుండా వెళ్తాం. కరెంట్ అఫైర్స్ బాగా చదువుకుంటూ వెళ్తాం. కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ మనల్ని మెయిన్స్లో టెస్ట్ చేస్తుంటారు, దానివల్ల పెద్ద తేడా రాదు. సింపుల్గా నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఫస్ట్ ఇంటర్వ్యూలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగారు. నేను ఉన్నాయి అన్నాను, అంతే. మెంబర్స్ నా ఇంకా చూశారు, నేను వాళ్ళంటే చూశాను. అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏమున్నాయో చెప్పాలి కదా. చెప్పాలి అంటే తెలుగులో అయితే చెప్పేవాళ్ళు,
ఇంగ్లీష్లోనేమో రావట్లేదు, అసలే టెన్షన్. సో అంతా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చైర్మన్ అన్నారు, యు ఆర్ ఏ ప్యూర్ టెక్నోక్రాట్ అని. థ్యాంక్ యూ సార్ అని వచ్చేది. మనకు అది మార్పు వేయట్లేదనే ఉద్దేశం అక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ టైం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే మన అప్లికేషన్ ఫామ్ తీసుకున్నాం. అప్లికేషన్ ఫామ్ తీసుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేసాం, ఎందుకు సివిల్స్ రాయాలనుకున్నాం. సో నేను ఒక ఆన్సర్ చెప్తాను, దాన్ని సబ్సిక్వెంట్గా ఆ ఆన్సర్లో ఏదో ఒక పాయింట్ చెప్తాం మనం. సో సబ్సిక్వెంట్గా ఏం క్వశ్చన్స్ అడుగుతారు అంటే, నేను అప్పటికే ఐపీఎస్లో ఉన్నాను. సో ఐపీఎస్లో ఉన్నప్పుడు మళ్ళీ ఐఏఎస్ ఎందుకు రాసామని అడుగుతారు, అప్పుడేం చెప్పాలి. సపోజ్ ఏదన్నా ఆన్సర్ చెప్పాను అనుకోండి, ఉదాహరణకి నాకు ఇంటర్వ్యూలో లాస్ట్ మినిట్లో అడిగిన క్వశ్చన్స్ అది నన్ను అడిగాను, ఐఏఎస్కి ఎందుకు రాస్తున్నావు అని అడిగారు. సివిల్స్ అని కాదు, నేను అక్కడ ఒకటే ఆప్షన్ పెట్టాను, థర్డ్ అటెంప్ట్లో ఐఏఎస్ ఒకటే పెట్టాను. ఎందుకు ఐఏఎస్ రాద్దాం అనుకున్నాం చెప్పాను, మా ఊరికి బ్రిడ్జ్ లేదు, చాలామంది చనిపోయారు, అది చెప్పాను. చెప్పిన తర్వాత చైర్మన్ అన్నారు, మంచి స్టోరీ చెప్పావు, మాకు కూడా బాగుంది. ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు అనుకో, ఎవరు వెళ్తారు ఫస్ట్? చనిపోయిన ప్లేస్కి ఎవరు వెళ్తారు అని అడిగారు. నాకు అర్థం కాలేదు సార్ అని అడిగారు. చెప్పారు, రెవెన్యూ ఆఫీసర్ వెళ్తారా, పోలీసు వెళ్తారా, పంచాయతీరాజ్ వెళ్తారా అని అడిగారు. నేను పోలీస్ అని చెప్పాను. దెన్ యు ఆర్ ఇన్ ఐపీఎస్, ఎందుకు వచ్చావు మళ్ళీ అంతే. అప్పుడు వెంటనే నేను చెప్పాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. అంటే ఏమవుతుంది, డెవలప్మెంట్ లేకపోవటం వల్ల అక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత మనం వెళ్ళి అడ్రస్ చేసి దానికంటే అవి చనిపోకుండా చేయొచ్చు కదా, అంటే డెవలప్మెంట్ చేయొచ్చు కదా, డెవలప్మెంట్ చేసేది ఐఏఎస్ కదా, అందుకని వచ్చాను సార్ అని చెప్పారు. అంటే అక్కడ చూడండి, అది ప్రిపేర్ అవ్వలేము. అక్కడ ఇంటర్వ్యూలో అసలే చాలా టెన్షన్గా ఉంటుంది. ఉదాహరణకు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, నీకేం బాగా వచ్చు అన్నారు. క్రికెట్ బాగా ఆడుతాను సార్ అన్నారు. సరే, 2003 వరల్డ్ కప్ అయినప్పుడు మనలు ఫైనల్ వరకు వీళ్ళు ఓడిపోయారు, కానీ వాళ్ళు మోటివేట్ చేసుకునేవారు, నువ్వు మోటివేషన్ కూడా బాగా చేస్తావు కదా. అంటే నా హాబీస్ మెడిటేటింగ్, మోటివేటింగ్ అదర్స్ అండ్ క్రికెట్. సో అర్జునుడిని కృష్ణుడు ఎలా మోటివేట్ చేశాడని అడిగారు. సో ఇది ఎక్స్పెక్టెడ్గా వస్తున్నది ఎవరికైనా సరే. నా అప్లికేషన్ ఫామ్ చూడగానే మెడిటేషన్ ఉంది, మోటివేటింగ్ అదర్స్ ఉంది. ఆబ్వియస్గా అర్జునుడిని కృష్ణుడు ఎలా మోటివేట్ చేస్తాడు అనేది అడుగుతారనుకున్నాను. ఒక 22 శ్లోకాస్ నేను భగవద్గీత బాగా ఇక కళ్ళు మూసి తెలిసినా కూడా చెప్పగలను, ఆ టైంలో చదివి వెళ్ళాను. సో వెళ్ళి స్టార్ట్ చేశాను. కర్మణ్యవాది కారస్తే మొత్తం అన్ని చెప్తామన్నా ఆపేసామన్నాను. అయిపోయిన తర్వాత ఇంత బాగా చెప్పావు కదా, నువ్వు పాటిస్తావా అని అడిగారు. మనం రిజల్ట్ని అటాచ్ అవ్వకూడదు, మన ఓన్లీ మన పని మనం చేస్తూ పోవాలి, రిజల్ట్కి అటాచ్ కాకూడదని చెప్పాడు. మరి నువ్వు పాటిస్తావా? పాటిస్తున్నావు అని చెప్పాడు. మరి ఇంత బాగా చెప్పావు, ఎందుకు పాటిస్తావు అని అడిగారు. చెప్పడం ఈజీ మేడం, మేడం అడిగింది. చెప్పడం ఈజీ మేడం, పాటించడం చాలా కష్టం అని. నాకు పర్మిషన్ ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే చెప్పండి అమ్మా. నేను క్రికెట్ ఫ్యామిలీ, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ నేను ఇండియా నెగ్గాలనుకుంటాను. అసలు మ్యాచ్ స్టార్ట్ కాలేదు, నాకు రిజల్ట్తో అటాచ్మెంట్ వచ్చేసింది. ఇండియా ఓడిపోద్ది. అక్కడ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెస్తాను. అదే ఆ స్టేడియంలో ఉంటే వాటర్ బాటిల్ చేయటం అలాంటివన్నీ జరుగుతాయి. సో అందుకని చెప్పడం ఈజీ, చేయటం కష్టం మేడం అని చెప్పగానే దే కన్విన్స్. అలాగే ఒక చిన్న చిన్న మ్యాథ్స్లో కూడా అడిగారు. అంటే మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందో లేదో చెక్ చేస్తారు అక్కడ. సెకండ్, మనం అబద్ధం చెప్తున్నామో లేదో చెక్ చేస్తారు. జస్ట్ ఫర్ 250 మార్క్స్ కోసం మనం అబద్ధాలు చెప్తాం మొదలెడితే రేపు పొద్దున్న మీకు జిల్లా చేతిలో పెడతారు. అప్పుడు ఏమైపోతుంది? సో అందుకని అబద్ధం అనేది ఎక్కడ చెప్పకూడదు. చాలా మంది కొన్ని ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారంటే, నీకు ఐఏఎస్ వచ్చినావు ఎక్కడికి వెళ్తావు చెప్తారు. నీకు ఏ ఐడియాలజీ ఇష్టమంటే కమ్యూనిజం ఇష్టమని చెప్తారు. ఏ కంట్రీస్కి వెళ్తామంటే యూఎస్ అని చెప్తాను. అప్పుడు ఏమనిపిస్తుంది? సో అందుకని మనం చెప్పేది అబద్ధం ఎప్పుడూ ఉండకూడదు. ఫస్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళగానే 4 క్వశ్చన్లు అడిగారు. నేను క్లియర్గా చెప్పాను, నాకు తెలియదు, ఐఎమ్ వెరీ సారీ సార్, ఐ డోంట్ నో. అయినా సరే మార్కులు వస్తాయి. మా ఫ్రెండ్ ఒకతను ఇప్పుడు ఐపీఎస్ ఉన్నాడు బేరగడ్డలో, బాలాజీ గారితో పాటే. అప్పుడు నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను 2005లో. ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్లు అడిగారు, అతను చాలా చెప్పలేదు ఆన్సర్. బయటకు వచ్చి బాధపడ్డాడు. కానీ మార్కులు చూస్తే బాగా వచ్చింది. ఎందుకంటే అతను ఒక్కటి కూడా అబద్ధం చెప్పలేదు. ఇంకా చాలామంది అడిగేది, ఇప్పుడు ఇంటర్వ్యూలో 25 minutes, ½ hour ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో ఏమైనా తెలుస్తుందా పర్సనాలిటీ అని?
ఇప్పుడు నాకు 7 years ఎక్స్పీరియన్స్. 7 years ఎక్స్పీరియన్స్లో నేను 10-15 minutes ఐ కెన్ జడ్జ్ సూట్ అవుతాడా లేదా అనేది. ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక్క 5 minutesలో తెలిసిపోతుంది మనం సూట్ అవుతామా లేదా అనేది. మిగతా 20-25 minutes అనేది మాత్రం జస్ట్ ఇంకా వాళ్ళ అసెస్మెంట్ కరెక్టా కాదనేదే చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని ఏం అప్రహెన్షన్స్ పెట్టుకోకుండా చదువుతోళ్ళకి తక్కువ మార్కులు ఇస్తున్నది అలాంటిది ఏమి ఉండదు. మనం పర్ఫామ్ చేస్తే మార్కులు వస్తాయి, పర్ఫామ్ చేయకపోతే మార్కులు రావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.